ఇది బాణలింగం అంటారు. నదిలో పుట్టిన లింగం నర్మదా బాణం. దీనికి స్వయంగా బ్రహ్మసూత్రం ఉంది. చెప్పండి. బ్రహ్మసూత్ర శివాలయే దర్శనంగా శివాలయ దర్శనం పుణ్యం భవతి. ఇటువంటి ఆలయం కనుక దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందండి? 1000 శివాలయాల దర్శనం ఒకేసారి చేసుకుంటే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో ఈ ఒక్క శివాలయం దర్శనం చేసుకుంటే అటువంటి పుణ్యం వస్తుందని చెప్పారు. బ్రహ్మసూత్ర అర్ధచంద్రాకారంగా ఏముంది పుణ్యం భవతి. బ్రహ్మసూత్రం ఎలా ఉందండి? స్వామివారి శిరస్సు మీద అర్ధచంద్రాకారంగా ఉంది. ఎన్ని వర్ణాల్లో ఉంది? 2 వర్ణాల్లో ఉంది. ఒకటి గంధం రంగు, 2 కుంకుమ రంగులో ఉంది. 3 రేఖలుగా ఉంది. మెడా కూడా గంధం రంగు, మయాన కుంకుమ రంగులో ఉంది. 3 రేఖలుగా ఉంది. అంటే ఒకటి బ్రహ్మగారు, 2 మహావిష్ణువు, 3 పరమేశ్వరుడు. అమ్మవారితో కూడా శివరంగంలో నక్షత్రమే ఉన్నది చెప్పబడుతుంది. అనంతమైన పుణ్యమనం వస్తుందన్నారు. అలాగే బ్రహ్మసూత్ర పుణ్యం భవతి. ఆలయంలో కనుక ఒక కొబ్బరికాయ కనుక కొడితే 1000 శివాలయాలు 1000 కొబ్బరికాయలు కొట్టినంత మహాపుణ్యమనం వస్తుంది అని చెప్పబడింది. అలాగే బ్రహ్మసూత్ర శివాలయే నమస్తేస్తు భగవన్ శ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాంతకాయ మహాదేవాయ శ్రీమన్ మహాదేవుడు అంటే ఏకాదశ రుద్రుడు 11వ రుద్రుడిగా చెప్పబడుతున్నాం. దీనిని తప్పనిసరిగా దర్శనం చేసుకుంటే 1000 జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా దగ్ధం అవుతుంది అని చెప్పబడింది. ఇది శాలిగ్రామలింగం అంటే బాలలింగం అని చెప్పాను కదా. చెప్పండి. శాలిగ్రామే చతుర్దశ శివాలయం దర్శనం. అంటే ఇటువంటి ఆలయం కనుక దర్శనం చేసుకుంటే ఇంకా ఎంత పుణ్యం వస్తుందండి? చతుర్ అంటే 4, దశ అంటే 14 భవనాలు అంటే లోకాలు అన్నమాట. ఈ 14 లోకాలలో ఉన్న శివాలయాల దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో ఈ ఒక్క శివాలయం దర్శనం చేసుకుంటే అటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పబడింది. ఓం నమః.